శ్రీ వసంతరావు వెంకట్రావు గారి ఆధునిక విజ్ఞానం. ఇప్పుడు రెండవ భాగంలో మంత్ర. ఆనాడు భాద్రపద శుద్ధ సవితి వినాయక చతుర్థి సాయం వేళ. సవితి చంద్రుడు చూస్తే నీలాపనిందలు మెడ చుట్టుకుంటాయని భయం చేత వాడిని వారిద్దామని కుతూహలంతో మా వాళ్ళందరూ నన్ను భాగవతంలో శమంతకమణి కథ చదవమన్నారు. చదవడం ప్రారంభించేసరికి ఒక చిన్న సమావేశమై ఎరుగు పరుగు అమ్మలక్కలు ఒక్కొక్కరే వచ్చి కూర్చున్నారు. మా మేనమామ శివరావు గారు శుచిర్భూతంగా పీట మీద కూర్చొని పళ్ళెం నిండా అక్షతలు పోసి దగ్గర పెట్టుకుని ఏవేవో శ్లోకాలు వల్లెవేస్తున్నారు. చిన్న కథ కాస్త చదవటం అయిపోయింది. వెంటనే మామగారు సభాసదులపై అక్షతలు చల్లారు. అంతేగాక ఇంట్లో పనిచేసే నౌకరుని పాచిదాన్ని కూడా ప్రత్యేకంగా పిలిచి, నారాయణ పైడి రండి, ఇంట్లో ఏ వస్తువు పోయినా ముందు మిమ్మల్ని అనుమానిస్తారు, నింద మీ నెత్తినే పడుతుంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు రండి. ఆ బుద్ధ గణపయ్య శాపం ఎంత తీవ్రమైందో కానీ వేదవధుడైన శ్రీకృష్ణ పరమాత్మకే తప్పింది కాదు. నీలాపని మీరనగా ఎంత రండి అంటూ వాళ్ళ మీద కూడా అక్షింతలు చల్లారు. ఎవరి మట్టుకు వాళ్ళంతా వచ్చినట్టే వెళ్ళిపోయారు. ఏమండి, 12 నెలలు ఒక భాద్రపద శుద్ధ చవితి చంద్రుడికి ఈ విశేష దోషం ఎందుకు? ఏ శుద్ధ చవితి చంద్రుడైనా ఒకలాగా ఉంటాడు. అయితే ఈ ప్రత్యేకత ఇవాళే ఎందుకు కలగాలి అన్నాను మామగారి. ఓహో, శాస్త్రాల్లోకి దిగావా? ఇంక నీ పురాణం మొదలుపెట్టి. చంద్రుడు ఒక గోళమని, అది తిరుగుతూ ఉందని, నీలాపనిందలు అబద్ధమని వాదించు. అదేగా ప్రకృత విద్యాఫలం అన్న. మీరు హేళన చేస్తారన్న భయం చేత జంకుతూ మిమ్మల్ని అడిగా. నిందలు లేని నేను రుజువు చెయ్యను, అది నా ఉద్దేశం కాదు. సంవత్సరంలో 12 సార్లు శుద్ధ సవితి రాగలదు కదా. అలాంటి వాటిలో ఒక్క ఈ సవితికే ఇంత ప్రాధాన్యం ఏమిటి అన్న. గ్రహణ విషయం ఉదాహరణగా తీసుకుంటే ప్రతి అమావాస్య నాడు, పూర్ణిమ నాడు క్రమంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కలగదు. ఆ రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సమక్షేత్రం ప్లేన్లో ఉంటాయి. అయినా ఆ 3 మూర్తులు ఒక సరళ రేఖలో ఉన్నప్పుడే గ్రహణం ఏర్పడుతుంది కదా. సూర్యుడికి భూమికి మధ్యగా చంద్రుడున్న భూవాసుల దృష్టిలో సూర్యబింబానికి అడ్డంగా చంద్రబింబం ఉండాలి. అప్పుడే సూర్యగ్రహణం. చంద్రుడు ఏమాత్రం ప్రక్కగా ఉన్నా గ్రహణం పట్టదు. అమావాస్య నాడు చంద్రుడు ఎప్పుడూ కనిపించడు. పౌర్ణమి నాడు చంద్రుడి మీద పడే సూర్యరశ్మికి అడ్డంగా భూమి రాకపోతే సూర్యకాంతికి పూర్తిగా భూమి వైపు ప్రతిబింబింప చేస్తాడు చంద్రుడు. అప్పుడు నిండు బింబం కనిపిస్తుంది. ఈ సిద్ధాంతం మీద గ్రహణ సమయాలు గణిస్తారు. వర్షకాలం, మధ్యకాలం, శుద్ధ మోక్షకాలం, ఆద్యంత పుణ్యకాలం. ఇవన్నీ ఒక నిమిషమైనా వార లేకుండా మన సిద్ధాంతులు పంచాంగాలు ప్రచురిస్తున్నారు. అవి నిజం అవుతున్నాయి. అలాగే ఈ భాద్రపద శుద్ధ చతుర్థి చంద్రదర్శన దోషానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఉంటే తెలుసుకుందామని మీరు పెద్దవారు కనుక మిమ్మల్ని అడిగానని మీకు చెప్పారు. నీకు కారణం ఎందుకురా? ప్రమాదవశాన్ని ఎవరో ఎంతోమంది ఈ చవితి చంద్రుడు చూసి అనవసరంగా అన్యాయంగా నిందల పాలైపోవటం నాకు తెలుసు. చూడు, మా అబ్బుచ్చి కొడుకు సూర్యం రాణా కచేరీలో గుమాస్తాగా ఉండగా 2 రోజుల్లో ఎవరో ఆఫీస్ కాగితాలు చెప్పి పోగులు పెట్టి అమాయకుడు వీని అనుమానించి నేరం కూడా మీద మోపారు. కిందటి వినాయక చవితి నాడు కథాక్షతులు వేసుకోరా అంటే ససేమిరా అన్నాడు వెళ్ళ. ఆ రాత్రి పడుకోబోయే ముందు వాడికి తెలియకుండా 2 గింజలు నెత్తిన పడేశా కాబట్టి ఆ మర్నాడే నేరం చేసిన బంట్రోతు పట్టుబడ్డ. అదృష్టవశాత్తు వీడి తేలిపోయా. అలాంటి నిదర్శనాలు దండోపదండాలుగా ఉన్నా నీకేం పనికిరావురా. శాస్త్రం అంటావు సైన్స్. మీతో ఏదైనా ప్రస్తావించాలంటే అదే భయం. అనవసరంగా మొదట్లోనే కోపం తెచ్చుకుంటా.
కానీ విజ్ఞానం మహావేగ వృద్ధితో సర్వతోముఖంగా ముందంజలు వేస్తున్న ఈ నవయుగంలో కూడా యుక్తియుక్తమైన మనస్సుతో విషయ పరిశీలనం చెయ్యకపోతే జ్ఞానవాహినికి మనం ఎదురుతీదుతున్నామన్న మాట. గ్రహణ సమయాలు మహత్తరమైనవని మన శాస్త్రాల్లోనే ఉంది. దాన్ని కేవలం విశ్వాస ఉద్రేకంతో శరసావహించడం కన్నా విమర్శనా దృష్టితో పరిశీలిస్తే దాని అవగుణాలు గ్రహించగలమని నా ఉద్దేశం. పురాణ గాథలు యథార్థంగా చూస్తే గ్రహణ కాలంలో సూర్య చంద్ర భూగోళాలు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు గురుత్వాకర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. సూర్యగ్రహణ సమయంలో సూర్య చంద్రులిద్దరు భూమికి ఒకవైపునే ఉండటం చేత వాళ్ళ సంయుక్త బలం భూమి మీద పడుతుంది. అది జీవుల మీద కూడా ప్రబలుతుంది. ఆ సమయంలో మంత్రాలు ఉపదేశిస్తారు. మంత్రోపదేశానికి అదే మహాయోగ్యమైన కాలమంట. ఆ బలవత్తరమైన సమయంలో తదేక దీక్షతో తలపెట్టే కార్యాలు సానుకూలంగా జరిగించుకునే శక్తి మానవుడు సంపాదించగలడని ప్రతీతి మామగారు అన్న. ఆ విషయం నువ్వు చెప్పేదేంట్రా బోడి, మన సిద్ధాంతమే అది. గ్రహణం పట్టినప్పుడు ఏదైనా తిను, కడుపు నొప్పి చేత చచ్చిపోవాల్సింది. అలా చెబుతూగా 4 ఏళ్ల క్రితం మా జానకి గర్భిణి అయి ఉండగా గ్రహణం పట్టి శూలాలని కదలలేకుండా పడుకోమంటే గ్రహణానికి గర్భానికి సంబంధం ఏమిటండి? కక్క అంటే పెదరానా అంది. అది 3వ ఫారం దాకా చదువుకొని మహా విద్యావతి అయిపోయిందట. అది విషయం. తీరా ప్రవసరించేసరికి ఏమంది, పిల్లాడికి అంగవైకల్యం, చెవి ముర్రి. దీనికి సమాధానం మీ ప్రకృతి శాస్త్రాలు చెప్పగలరా? ప్రశ్నకి ప్రశ్న ఎప్పుడైనా సరైన ఉత్తరం కాగలదా చెప్పండి అంటే నా ప్రశ్న చాలా కటువుగా ఉందన్నమాట. సరే, దానికేమి 3 నెలల క్రితం ఒకసారి ప్రసంగిస్తూ నేను చెప్పినట్టు నేటి భౌతిక శాస్త్రజ్ఞులు ఆధ్యాత్మిక రంగంలోకి తోడబడుతున్నారు. ఆత్మశక్తికి పరిచితులే. భారతీయులం మనమే భౌతికం నుండి ఆధ్యాత్మికం వైపు విజ్ఞానాన్ని విస్తరింపచేసే మార్గం కనిపెట్టాల్సి ఉంది. కానీ ఈ అదృష్టాన్ని నవీన శాస్త్రజ్ఞులే పాశ్చాత్యులే లంకించుకున్న ఆ సాహస కృత్యానికి వాళ్లే ప్రథమ కర్తలే. అయితే మనలాగా అభ్యాస యోగం చేత ఆత్మశక్తిని ప్రబలం చేసుకునే విధానం బాగా వారు ఎరగరు. కాబట్టి ఆ విషయంలో వాళ్ళు అట్టే దూరం సాగలేకపోయారు. మామూలుగా వాళ్ళ కర్మ నీ అజ్ఞానం. ఆత్మశక్తిని యంత్రాలలో సాధించలేమిట్రా? కీ ఇస్తే గ్రామ్ ఫోన్ వాగిన జనం పూజ కూడా మంత్రాలతో చెయ్యిద్దామని ఏమిట్రా నీ ఉద్దేశం? ఈ జన్మలో అలా ఎన్నటికీ కాదు. ఈ జన్మేమిటి? ఈ ప్రపంచం సత్యంగా ఉన్నన్నాళ్ళు అది జరగదరు అబ్బాయి. అంతేకాదు, అలాంటి దుర్దాంత విపద్దశ సంభవించే లోపల దుర్భరమైన పాపభారం చేత భూదేవి ముక్కలు చెక్కలు కావాల్సిందే తెలుసా అంటూ కళ్ళు ముక్కు ఇంతంత చేసి గభారుల పీట మీద గుద్దె. పరాకుగా ఉన్న నేను ఆ శబ్దానికి ఉలిక్కిపడ. అంత భయంలో కూడా పకారున నవ్వొచ్చి, నవ్వితే పీకలు ఎగిరిపోతాయన్న బెంగతో ఎలాగో మింగేసుకో. ఎందుకండి అంత ఆర్భాటం? ఆత్మశక్తిని ఏమీ అపవిత్రం చెయ్యలేదే నేను. ఈ మాత్రం మాటకే అంత కోపోద్దీపితులైతే ఎందుకండి? ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించడం అంటే నా అభిప్రాయం మీరు సరిగ్గా గ్రహించలేదు తాతగారు మామగారు. ఒక ఉదాహరణగా మంత్రాలు తీసుకో. సులభ సాధ్యమైనది గమనించిన మంత్రాల వల్ల బాధ నివారణ అవుతుంది. విష జంతువుల కాట్ల మీద మంత్ర ప్రయోగం చేస్తే క్షణంలో విషాన్ని విరిచేస్తూ పనిచేసే బాధ ఉపశమనం కలిగిస్తుంది. దృష్టి దోషం కలిగిన వాడు మంత్రం వేస్తే మాంత్రికుని పరంపరగా ఆవులింతలు వచ్చి ఆ దోషవృత్తి అవుతుంది. గాలి పీడలు వాడిన పసిపిల్లలు మంత్రిస్తే వెంటనే వాడు హాయిగా ఆటలు ఆడిస్తారు. ఇవన్నీ అనుభవ సిద్ధాలే, స్వానుభవం కూడా. అయితే
ఈ మంత్రాలు శక్తివంతంగా ఉండటానికి 3 నియమాలకి కట్టుబడాలి అంటారు. ఏమిటంటే చెప్పనా? 1, మంత్రం గురుముఖత ఉపదేశం పొందాలి. 2, ఆ ఉపదేశం గ్రహణ సమయంలోనే చేసుకోవాలి. 3, మంత్రాన్ని రోజు నిశ్చలంగా కొన్నిసార్లు పునశ్చరణ చెయ్యాలి. అలా జపిస్తే మంత్రాలు పిలవడంలో పలుకుతాయి. ఆ విషయాలని ఆధునిక విజ్ఞాన రీత్యా ఏమైనా సమర్థించగలమా అని నా ఆలోచన. అదే మంత్రాలు కూడా యంత్రాల్లోకి ఎక్కించే తంత్రం చేద్దామనే నీ ఊహ. కేవలం కల్లరాబాయ్. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదే. కలియుగం ప్రథమ పాదంతోనే సమాప్తమయ్యేటది. వర్ణ సంకరంతో జ్ఞాన సంకరం కూడా. లోక కళ్యాణం ఇక కలలోని మానవుడు గర్వోన్మత్తుడైపోతున్నాడు. కొండ కోణ మీద విరిగిపడ్డ రాతి బండలాగా అపారమైన వేగ వృద్ధితో అధోగతి పాలైపోతుంది. భయానకమైన ఈ అధపతనం అనివార్యం. మానవ జాతికి మోక్షం లేదు, వినాశనం సిద్ధం. మచ్చుకైనా మిగలకుండా స్వర్ణమై అంతరించి పోవడం ఖాయం. ప్రళయకాల చిహ్నాలివి. రామ రామ ఎంతకి తెగించారా అన్న. కంపిత శరీరంతో గద్గద స్వరంతో ఇచ్చిన ఈ చిన్న ఉపన్యాసాన్ని నా వడలు జల్లుమ. తాత్కాలికంగా సామాన్య పదార్థం లాగానే మానవ శరీరంలో ఉన్న పదార్థం కూడా గురుత్వాకర్షణ బలానికి లొంగుతుంది. శరీరంలో కోట్ల కొలది పరమాణువులు. అందాక సంఖ్య చెప్పవచ్చు. ఎంత అంటే 1167. విపులంగా వ్రాస్తే ఒకటి చేసిన తర్వాత 3, 3, 6, 3, 9, 12, 3, 15, 18, 3, 21, 24, 27 సున్నాలు. ఒకటి తర్వాత 27 సున్నాలు. ఈ పరమాణువులు యథేచ్ఛగా సంచరిస్తూ వీటిని శాసించి కొంతవరకు లొంగ తీసేది మనస్శక్తి. మానవుడిలో మంచి చెడ్డ ఉన్నాయి. ప్రతి మనిషి చెడ్డను చంపుకొందామని, మంచి మార్గం అవలంబిద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. చిత్తశుద్ధి కలవాడు మనశక్తిని సద్వినియోగం చేసి వికారాలను సంహరించి సత్ప్రవర్తకులు. అంతగా మనశక్తి లేనివాడు సదుద్దేశాలు ఉన్నప్పటికీ మంచి మార్గం అవలంబించలేదు. గురుత్వాకర్షణం జాస్తిగా ఉన్నప్పుడు మన శక్తి సంపాదించడానికి యుక్తమైన అవస్థలు ఏర్పడతాయి. అలాంటి అవకాశం కలగజేయటంలో ఉంది గ్రహణ సమయం యొక్క గొప్పతనం. తాతగారు మామగారు పురశ్చర మంత్రం చేసి పాపోపశాపనం చెయ్యడంలో మాంత్రికుడు కొంత శక్తిని వ్యయపరుస్తారు. పురశ్చరణం వల్ల మళ్ళా శక్తి పొందుతారు. ఉన్నత ప్రదేశాల్లో ఉన్న జలాశయంలో నీళ్లు పెట్టి ఆ నీటిని కొళాయి ద్వారా మనం ఉపయోగిస్తాం. నీరు వాడిన కొద్దీ జలాశయంలోని నీటి మట్టం మంత్రం వేసి బాధోపశమనం చేసినప్పుడు మంత్రశక్తి యొక్క పటుత్వం తగ్గుతుంది. ఎత్తుగా ఉన్న జలాశయంలో నీరు పెట్టినప్పుడు ఆ నీటికి స్థానిక శక్తి అంటే స్థితి శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. నీరు ప్రవహించినప్పుడు ఆ స్థానిక శక్తి గతిశక్తి, కైనటిక్ ఎనర్జీగా మారి పనిచేస్తుంది. మంత్రం పురశ్చరణ చేయడం, జలాశయంలో నీరు పెట్టడం వంటి పురశ్చరణ వల్ల అంటే పునశ్చరణ అంటే మళ్ళీ అంటావా లభ్యమైన మంత్రశక్తి స్థానిక అవస్థలో మంత్రించినప్పుడు అది పెరిగిపోదు. అంచేత పురశ్చరణ చేసి మంత్రశక్తి పురశ్చరణ పునః ఎప్పటికప్పుడు జలాశయంలో నీటి మట్టం ఎంత ఎత్తుగా ఉంటే నీటి ప్రవాహం అంత వేగంగా బలవత్తరంగా, మంత్రం ఎంత శక్తిమంతంగా ఉంటే అంత సిద్ధికరంగా అమోఘంగా పనిచేసి బాధ నివారిస్తుంది. శివరావు గారు తల పంకిస్తున్నారు. చిరునవ్వు పెదవుల మీద తాండవిస్తుండగా ఊహా సౌధాలు బాగా నిర్మించాబోయ్. పెడత్రోవగా తొక్కి నా ఘనమైన విషయం పట్టేవు సాధించడ ఫలితం సందేహాస్పదమైన ప్రయత్నం బాగుందిరా. ప్రకృతి శాస్త్రజ్ఞులు ఆత్మశక్తి మీద ప్రయోగాలా? అయితే మంత్రం ఎలా పనిచేస్తుందో చెప్పావు కావు, ఇప్పటికీ ఊరికే సుత్తి కొట్టావు అన్నారు. తేలు కుట్టినప్పుడు
ఆ అయస్కాంతాన్ని కుట్టిన చోట పెడితే అది విషాన్ని మీదకు ఎక్కనివ్వదు. ఇది అనుభవ సిద్ధంగా తెలిసిన విషయం. విషం రక్తంలో కలిసి నాళాలలో ప్రవహించడం చేత బాధకుడు. అయస్కాంతం విషాన్ని రక్తంలో కలియకుండా చేసేటట్టు ఉంటుంది. అది అయస్కాంతత్వం, మ్యాగ్నెటిజం యొక్క ప్రభావం. దీన్ని బట్టి చూస్తే అయస్కాంతంలో అయస్కాంతత్వం ఉన్నట్టు మన మంత్రంలో విద్యుదయస్కాంతం, ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి ఉన్నట్టు తోస్తారు. విద్యుదయస్కాంతత్వ తరంగాలుగా మంత్రం పనిచేసి విషాన్ని విరిచేస్తుందిరా బాబు, విరిచేస్తుందండి మామగారు అని. కానీ తరంగాలలో కంటికి కనపడని మహాశక్తివంతమైనవి ఉన్నాయి. అతి నీలలోహిత కిరణాలు, అల్ట్రావయోలెట్ రేస్, ఎక్స్రే కిరణాలు. మరి అలాగా ధ్వనిలో కూడా చెవికి వినపడని శక్తియుతమైన తరంగాలు, వాటివి కూడా గొప్ప ప్రభావం ఉంటుందని, సరైన ఉచ్చారణ మాత్రాన జీవుణ్ణి చంపడానికి కూడా అవకాశం ఉందని ఇప్పుడిప్పుడే బయటపడుతోంది మామయ్య. ఆ శాస్త్ర భాగాన్ని అల్ట్రాసానిక్స్ అంటారు. అందులో శ్రీ రామన్ మహాశయుడు, గొప్ప సివి రామన్ కృషి చేస్తున్నారు. అద్భుతమైన ఫలితాలు కనుగొన్నారు. ప్యారిస్లో జరుగుతున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమావేశంలో వాటిని ఆయన ప్రస్తావిస్తారు. అందుచేత అది కేవలం గాలి మేడ కాదేమో అని నా ఉద్దేశం. ఆయన మొగంలో కళ మారి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. నేనేదో మహా అపరాధం చేసినట్టు, ఆయన మాటలు పాటించనందుకు విచారిస్తున్నట్టు యోచిస్తున్నారేమో అనిపించింది నాకు. ఇంతట్లో నాయనా శివరావు రండి, మంగళహారతి ఇచ్చి కొందురు అంటే ఇద్దాం రండి అని అమ్మ పిలిచింది. ఉండు, మీ వాడేదో గొప్ప సిద్ధాంతం కల్పిస్తున్నాడు, కథ మధ్యలో ఉన్నాం అన్నాడు మామగా. సరే అల్లుడు, మామ కూర్చుంటే వాదాలకేం భాగ్యం. భోజనాలు ఆలస్యం కాకుండా దీపాలు పెట్టగానే శాస్త్రుల వారిని మొదటి ఇక్కడికే రమ్మన్న మాట తోసకుండా సుబ్బయ్య గారు ముందు ఇక్కడికే వచ్చారు. ఆయన చాలా ఇళ్ళకి వెళ్ళాలి, లేవండి భోజనం చేసి తీరుబాటుగా వాదించుకోవట్టు అంటూ అమ్మ హెచ్చరించేసరికి లేచిపోయా. శాపాలతో మునీశ్వరుడు రారాజులను కూడా హతమార్చేవారురా. అదే కదూ మీరీనాటి కనుగొన్నామని గర్విస్తోంది. డొంక చుట్టూ జరిగి మళ్ళా అక్కడికే వస్తుంది. పద సుబ్బయ్య గారు వెళ్ళిపోతే మళ్ళా 9 గంటల దాకా రారు, ఇంతవరకు ఎవరుంటారా అన్నాడు. హృదయం చెలించింది, అంధకారం ఆవహించింది. ఆ అభిప్రాయాలు ప్రయోజనమేమైనప్పటికీ వాటిని ప్రకటించిన విధానంలో ఆ ప్రభావం, ఆ సమయంలో నేనే కాదు ఎవరున్నా ఆ ఆవేశవాక్యాలకి భీతాబహులు కాకతవ. వెంటనే తెలివి తెచ్చుకొని గంభీర భావాలు మీవి ఎంత స్తబ్ధ హృదయానైనా ఉత్తేజింపజేసి సందేహలే. అయినా ఆధునిక విజ్ఞానాన్ని అంత తీవ్రంగా ఖండించటానికి తగినంత కారణం లేదు. నేటి ఉద్యమం యంత్రాలలో మంత్రాల ధ్వంసం చెయ్యడానికి కాదు, మానవ కళ్యాణానికి తోడ్పడాలని. మంత్రం సర్వజనోపయోగంగా ఉన్న మాంత్రికుడుంటే కానీ దాని ప్రయోజనం లేదు. మాంత్రికుడు అరుదైపోతున్నారు. అంచేత మంత్రం యొక్క ఫలితాన్ని యంత్రం ద్వారా పొందడానికి అవకాశాలున్నాయేమో కనుక్కోవాలని నా ఉద్దేశం. మనిషి అక్కర్లేకుండానే మంత్రాల చేత పలికిద్దామనే ఏం ఆశయం రా. ఈ కాలం వాళ్ళకి సర్వజ్ఞత్వమే కానీ యుక్తాయుక్త విచక్షణ లేదు. పూజ్యం అలాంటి ప్రయత్నాలు చేస్తే మంత్రాలు బెడిసి కొడతాయబ్బాయి. మనశక్తి లేకుండా వాటితో సరసం పనికిరాదు. మహామహులైన మంత్రవేత్తలే కొన్నాళ్ళక తీవ్ర భరితంతలే రోగపీడితులైపోయారు. అన్నదానాలతో ఫకీరులైపోయారు. నీ మంచికే చెప్తున్నా నాయన, అలాంటి పెడత్రోవకు నడవద్దు అని. హిందువుడైనా వాడికి ఆ భయం సహజంగా ఉండదు. ఆయన దయార్థ హృదయంతో చెప్పిన అనురాగ వాక్యాలు నా మనస్సులోకి చొరబడి, కానీ వాటిని వెంటనే మరలించగలిగా. మీ వాదం నేను ఖండించక్కల్లా. మంత్ర మార్గంలో పడి హాని కలిగేదాకా పరిగెత్తమని కాదు నేను చెప్పేది. నా కోరిక ఆ అనర్థం వాటిల్లక పూర్వం మంత్రం యొక్క ఫలాన్ని
జనసామాన్యానికి అందచెయ్యాలి. అంతేనా? పాము మంత్రం తీసుకోండి, దాన్ని ఆధునిక శాస్త్ర సంబంధంగా ముందు వివరించ గ్రహాలు, గ్రహచారం, గురుత్వాకర్షణ వీటితో అన్వయించడమా? అన్వయించడం పాము మంత్రం యొక్క ప్రభావాన్ని ప్రకృతి శాస్త్ర నియమాలకి సంబంధం కుదర్చగలిగితే ఆ నియమాల ఆధారంగానే చేసి ఒక సిద్ధాంతం ప్రతిపాదించవాలి. ఆ సిద్ధాంతాన్ని పెంచి ఉపకరణ సహాయంతో దుర్గోచరంగా ఫలితాలను నిరూపించవాలి. అదే ప్రయత్న సాఫల్యం. ఇందులో సనాతన భావ నిరసన అంటూ ఏం లేదే. మనోబలానికి మనస్సు ప్రధానం కదరా. మన సంస్కారం లేకుండా మనశ్శక్తిని విడదీయటం అసంభవం కాదురా. అది ఎలా సాధ్యమవుతుంది అన్నారు. దానికే 3 నియమాలని క్రమంగా వివరించాలి. 1 ఉపదేశ విధానం. ఉపదేశం గురుముఖత కావాలని ఆచారం. అసలు ఉపదేశం అవసరమా అన్నది మరో ప్రశ్న. ఉపదేశం పొందని వాళ్ళు కూడా శక్తి సంపాదించచ్చని కొందరి అభిప్రాయం. కానీ ఇప్పుడు ఆ ప్రశ్న మనకు అప్రశ్న. గురుపదేశం యొక్క తత్వమేమిటి? గురువుని శక్తివంతమైన మనసు. మంత్రోపదేశ సమయంలో శిష్యునిలో కొంత శక్తి కలగజేస్తారు. కానీ ఆ క్రియలో తన శక్తిని ఏమీ కోల్పోడు. అయస్కాంతంతో ఉక్కు ముక్క మీద రాస్తే ఆ ముక్క కూడా అయస్కాంతం. కానీ అయస్కాంతంలో శక్తి మాత్రం తగ్గ. ఉక్కు ముక్కలో ఉన్న అణువులన్నీ అయస్కాంతాలే అయినా అవి సామాన్యంగా చిందరబందరగా చెదిరిపోయి ఉంటాయి. అయస్కాంతత్వం ప్రకటన కాకుండా మరుగ్గా ఉంటుంది. అయస్కాంతంతో దాన్ని రాసిన అణువులన్నీ ఒకదాని పక్కన ఒకటి క్రమంగా సర్దుకొని ఆ ముక్కకి 2 వైపులా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఏర్పడు. అలాగా శిష్యుల్లో ప్రచ్ఛన్నంగా ఉన్న శక్తిని గురువు శిష్యుడికి అలవడ చేస్తా. ఆ శక్తిని వృద్ధి చేసుకోవడం శిష్యుడి పని. ఉపదేశకాలు. మనశక్తికి గురుత్వాకర్షణ బలానికి సంబంధం ఉందని స్థిరపరుస్తుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి చుట్టూ చంద్రుడు. సూర్యచంద్రుల బలాలకు సముద్రాలు కెరటాలు వస్తాయి. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రుడు ఉప్పొంగుతాడు. పెద్ద పెద్ద కెరటాలు సముద్రపు ఒడ్డున ఇసుక తెందల మీద విరిగి పడతాయి. పూర్ణిమ నాడు భూమికి ఇరువైపులా సూర్య చంద్రుడు ఉంటారు. వాటి గురుత్వాకర్షణ బలాలు చెరొక వైపున లాగుతాయి. అమావాస్య నాడు సూర్యచంద్రుడు భూమికి ఒకే వైపున ఉండటం చేత వారి బలాలు 2 కలుస్తాయి. అంచేత పూర్ణిమ కన్నా అమావాస్య ఎక్కువైన పర్వదినం అన్న. భూమికి చంద్రుడికి సుమారు 2,50,000 మైళ్ళ దూరం. భూమికి సూర్యుడు సుమారుగా 9,9,33,00,000 మైళ్ళ దూరం. అయితే చంద్రుడి కంట సూర్యుడు అతి భారం. చంద్రుడి బరువు కంట సూర్యుడు సుమారుగా 26,403 అన్ని రెట్లు బరువుగా. అంచేత మనకు దగ్గరగా ఉన్న చంద్రుడి కంటే దూరంగా ఉన్న సూర్యుడి ఆకర్షణ బలం ఎక్కువ. భూమిని ఆకర్షించడంలో సూర్యుడు సుమారుగా 170 చంద్రులకి సమానం. అమావాస్య పర్వదిన కావడానికి సూర్యగ్రహణం ప్రాముఖ్యం వహించడానికి అది కారణంలాగా కనిపిస్తుంది మామగారు అన్నారు. చంద్రలోకయాత్. నక్షత్రాణం శశి యశ్చంద్రమసి యచ్ఛాగ్నౌ తేజో విద్ధిమామకం అని ప్రమాణాలుండగా చంద్రుడు స్వప్రకాశకుడు కాడని నువ్వంటే ఎలా చెల్లుతుందిరా అని చెంప పగలగొట్టేట్టుగా అడిగాడు మామ. మీవి ప్రమాణాలు, మావి ప్రత్యక్ష లోకనాలు. అంటే మేము చూసి చెబుతాం. చంద్రబింబాన్ని యంత్రాలతో పరిశీలించి దాని చరిత్ర విఫలంగా చెప్పగల స్థితిలో ఉన్నాయి ఇవాళ ప్రకృతి శాస్త్రాలు, భౌతిక శాస్త్రం. ప్రమాణాలు అన్నారే కానీ చంద్రుడు స్వయం ప్రకాశకుడైతే సూర్యుడిలాగా నిత్య సంపూర్ణుడు కాక క్షీణవృద్ధులు ఎలా పొందుతారు? ఏ విషయమైనా ఇప్పుడు యోచించారా అన్నారు.
ఏమిటి అంతే. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తూ ఉండటం చేత చంద్రబింబం యొక్క స్థానానుసారంగా దానిలో కొంత భాగం మరుగు పడుతూ అదే మనం చూసే వృద్ధి క్షయ. ఏమంటావు? అది కాదు. అలా దురభిప్రాయం పడతారనుకోలేదు. చంద్రుడు స్వతసిద్ధంగా కాంతివంతమైన గోళం లేదు, సెల్ఫ్ ఇల్యూమినేషన్ లేదని. సూర్యరశ్మి చంద్రబింబం మీద పడి పరావర్తనము. చంద్రగోళంలో సగం భాగం సూర్యకాంతిచే నిత్యం రశ్మిమంతం అవుతుంది. మనకు ఒక అర్ధగోళం కనిపిస్తుంది. మనకు గోచరించే అర్ధగోళంలో ఎంత భాగం మీద సూర్యరశ్మి పడుతుందో అది మాత్రమే తేజోవంతంగా సవితి, అష్టమి, ఏకాదశి తిథులలో చంద్రగోళాలుండే పరస్పర స్థానాలు 1, 2, 3 బొమ్మల్లో చూశా. ఎడమ వైపు నుండి సూర్యరశ్మి వస్తుంది. ఏనాడైనా సరే సూర్యుడికి ఎదురుగా ఉన్న కచ్చగా అనే అర్ధగోళం మీదనే సూర్యరశ్మి పడి కాంతివంతంగా. ఏనాడైనా సరే జాగాజా అనే అర్ధభాగమే భూవాసులకు చంద్రుడు గోళమయ్యి అయినా అది దూరంగా ఉండబట్టి పెనంలాగా కనిపిస్తుంది. చంద్రోపరితలాలు వక్రంగా ఉండటం బట్టి పెనంలాగా ఉండటం చేత కాంతివంతంగా ఉన్న భాగం సవితినాడు 4వ చిత్రంలో చూపినట్టు చంద్ర వంకలాగా గోచరిస్తుంది. అష్టమి నాడు బింబంలో సగం, ఏకాదశి నాడు బింబంలో 3/3 చైత్ర చిత్రం అది 3 వెన్నెల ప్రవర్తిస్తాయి. సవితనాడు వెన్నెల వెదజల్లినంత చంద్రవంక, ఏకాదశి నాడు కాంతిరహితం కాగా మిగిలిన బింబం భాస్వరంగా అంటే కాంతివంతంగా ఉంటుంది. సూర్యరశ్మి పడిన భూభాగమంతా ఎవరు పూర్ణిమ నాడు మనకు ప్రత్యక్షము. సూర్యరశ్మి పడిన భాగమేమి అమావాస్య నాడు కలిపి అలా శుక్ల పక్షంలో దినదినాభివృద్ధి చెందుతూ పూర్ణిమ నాటి షోడశ కళా పరిపూర్ణుడైన చంద్రుడు కృష్ణపక్షంలో దినదిన క్షయం పొందుతూ అమావాస్య నాటి కళారహితుడైపోతా. భూవాసులకు అలా కనబడు. కానీ ఎప్పుడు సగం భాగం పగలు, సగభాగం రాత్రిగాను ఉండే మన భూమి వలనే చంద్రుల్లో కూడా అర్ధగోళం సూర్య ఆత్మపంతో వేడితో భాసురంగా అంటే కాంతివంతం, మిగిలిన భాగం నిబిడమైన అంధకారంగా. ఏమిటి? చంద్రలోకంలో సగం ఎప్పుడు నిబిడాంధకారంగా ఉంటుందా? ఇదా మీ విజ్ఞానం? పూజ్యులైన హిందూ శాస్త్ర ధిక్కారులే కాక వాటి విధ్వంసకారులా మీ ప్రకృతి శాస్త్రవేత్తలు? మీ దృష్టి కేవలం భౌతికమైపోతోందిరా. సరే, అలా అని భౌతిక ఆవరణలో పడి ఉండలేక అనవసరంగా ఆముష్మికం జోలికి మీకెందుకురా? చంద్రలోకం అవాప్నోతి వర్షాణమాయతం ధ్రువం అని ప్రమాణం ఉంటే కారు చీకట్లు క్రమ్మిన లోకాల పుణ్యజీవులకు వాసయోగ్య ప్రదేశాలు. పాపభీతి లేకుండా సత్యాసత్య విచక్షణ లేకుండా అలాంటి నికృష్ట భావాలు ప్రచారం చేసి మీరు ఎలాంటి దుర్గతి పాలవుతారో పరమాత్మకెరు. మీ విజ్ఞానం దుర్భరమైపోతోందిరా. దైవారాధనం అంటే విముఖత చెందుతున్న ఈ కలియుగంలో సత్యం ఘోర అరణ్యాలకు పరుగులుతున్న ఈ పాడుకాలు ఇలాంటి కుమతులు ఉత్పన్నమవుతారా అని పురాణాల్లో చెప్పనే చెప్పారా. ఇంకా అదేమిటి అంటూ పండు పట్ట కొలుగు కోపోద్రేకంతో గొంతు చించుకుంటూ కేకేశారు శివరావు గారు. ఉదయం 10 అయింది. దసరా నవరాత్రులలో 4వ నాడు సరస్వతి పూజలు పూర్తి కావించి నలుగురం చాబడిలో చేశాం. ఉదయం గంటలు 8:30కే ముగిసిన అందరూ కూడేసరికి ఆ వేళ అయింది. ఆధునిక విజ్ఞానం చర్చకు వచ్చినప్పుడల్లా శివరావు గారు దాన్ని ఖండించడం, తీవ్రమైన వాదోపవాదాల మీద వారి వారం నిరాధారమైపోతూ ఉండడం మాకు పరిపాటి.
దానితో ఏ సందర్భంలోనే భౌతిక శాస్త్రాలు ప్రాచీన విజ్ఞానంతో తుత్తినీరు చేద్దామని పట్టుదలతో కుతూహలంతో ఒక మారు కన్నా ఇంకొకసారి ఉద్రేకపూరితంగా చర్చించడానికి పూనుకొని ఆ సంకల్పం వారికే వారింటికి వస్తున్న కొందరు వకీళ్ళకు ఉపాధ్యాయులకు కూడా ఉంది. మా మామగారికి కూడా వారు దోహదపడు ఎంత ఉత్కృష్టమైన నవీన విషయం వార్తాపత్రికలలో ప్రకటనమైన ఇది మనం వాడు పూర్వమే కనుక్కున్నదే కదా అంటూ హేళన చేయడం ఒక పనిగా పెట్టు. ఆ భావం నాకు చాలా భయంకరంగా దుస్సహం. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు మన పూర్వుల గౌరవం చాటుకుంటూ మనం జీవించడం ఎంత హేయమో ఒక్కసారి విషవృక్షంలాగా విచారిస్తే గ్రహం. భయంకరంగా వన్యమృగాల్లాగా పాశ్చాత్యులు మహారణ్యాలలో సంచరించే పూర్వం, వారిలో విజ్ఞాన బీజాలు అంకురించక పూర్వం భారతీయులు సర్వ విధాల మార్గదర్శకులయ్యారని లోకవిధి. మతంలో, ఆధ్యాత్మికంలో, రాజనీతిలో, అర్థశాస్త్రంలో, సారస్వతంలో, మంత్రశాస్త్రంలో, జ్యోతిషంలో, శిల్పంలో, నాట్య చిత్రలేఖనాలు అపారమైన పాండితిని గడించి ప్రాచీన భారతీయులు భూలోకముల అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. జ్ఞాన దీపికను రగులు కొల్పి తేజస్సు దేశ దేశాల వ్యాపింపజేసి అజ్ఞాన తిమిరాని రూపుమాప సమకట్టిన ప్రముఖులు భారతి. అపూర్వ ఔన్నత్యం, ప్రశంసార్హం, వంధ్యం. కానీ అజ్ఞాన సంపద ఎక్కడ? నేటి మన దుస్థితి నాటి వాటి భారత చిత్రమెంత లలితమై గంభీరమై గౌరవప్రదమైందో నేటి భారత చిత్రమంత విచారగ్రస్తమై నిస్సారమై వివర్ణమై. పూర్వం గౌరవం స్మరించడానికి అయినా యోగ్యత సుప్రసిద్ధ భారత సంతతి వాళ్ళమని గౌరవంగా చెప్పుకోవడానికే అర్హులం కావాలంటే ఒక విధంగా ఆధునిక శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించే మార్గాలు అన్వేషించి మన ప్రాచీన గ్రంథాలలోని విషయాలు హృద్గతం చేసుకోవాలి. వైజ్ఞానిక దృష్టితో వాటి సారాంశాలు విమర్శించి నేటి విజ్ఞానానికి తోడ్పడే విధానం కనుక్కోవాలి. అంత పని చేసినప్పుడే అంతర్జాతీయ రంగంలో మన పేరు మారు మోగుతుంది, విశిష్టమైన భారతీయ జాతీయత లభిస్తుంది. కానీ ఆధునిక విజ్ఞాన నిరసనం మన ఆశా సాఫల్యానికి అంతరాయమే కాక మన అహంభావానికి సంకుచ దృష్టిని వృధా ప్రాగల్భ్యాలని ప్రకటన. అంచేత అవకాశమైనప్పుడల్లా మా మామగారు వాళ్ళ మిత్త బృందాన్ని కొంత తుంటరి కానీ ఎదిరిస్తూ వాదించడం నాకు ఒక అలవాటు. ఆయన జపం అయ్యేసరికి 10 గంటలు కొట్టారు. భగవద్గీతలోని 700 శ్లోకాలు 1.5 గంటల్లో నేను పూర్తిగా పారాయణ చేసి అప్పుడే చాబడిలోకి వచ్చి భగవద్గీత పఠనం మీద ప్రస్తావన వచ్చి గీతలందరూ చదువుకూడదని, అది సర్వోపనిషత్ సారమపడటం చేత జ్ఞాన పరిపక్వం ఉందిన వాడు దాని ఉత్కృష్ట భావ సంపద గ్రహింప కలరు. కానీ సాధారణ జనుడైతే గూఢార్థం తెలియలేక సర్వం భగవదేచ్ఛ అనే మనుషులు నిమిత్తల మాత్రమని పెడదారి తొక్కడమే సంభవిస్తుందంటూ ఇదిగో మీలాంటి వాళ్ళంతా గీతా పఠనం చేస్తే ఫలం చూశావా? తన్మూలాన పొందిన వలసిన మనోవికాసం పొందకపోవడం ఒకటి. ఆ అపూర్వ వాక్యాలు కుచ్చితంగా వ్యాఖ్యానం చేసి పెడద్దారు చేసి నిర్ణయాలు సమర్థించటం 2 అన్నాడే. అలా మీరెందుకో అనుకోవాలి? మామగారు చంద్రలోకం అంటే చంద్రగోళం కాదేమో. గీతారచయిత ఉద్దేశం అమృతాంశ సుధా కిరణాల వంటి శీతలాతనం నిత్యం జ్యోతమానమయ్యే లోకానికి చంద్రలోకం అన్నారేమో. అంతేగాని చంద్రగోళాన్ని, చంద్రలోకాన్ని చంద్రగోళంతో ఏకం చేసి తొందరపడి విజ్ఞానాన్ని దూషించకండి. పెద్ద పెద్ద దుర్భిణీ యంత్రాలతో చంద్రుడి పరిశీలించంగా తెలిసిందేమిటి? చంద్రగోళం భూమికి సుమారు
240,000 మైళ్ళ దూరంగా ఉంది. భూమి చుట్టూ పరిభ్రమిస్తోంది. సుమారు వృత్తాకార మార్గం. చంద్రగోళం యొక్క వ్యాసం 1260 మైళ్ళు. భూమిలో 4వ వంతు వ్యాసం, కానీ భూమిలో 80వ పాలు భారం. అంటే 80 చంద్రుడు భూమితో సరిగ్గా తూగుతాయి. భూమి లాగానే చంద్రుడు తనలో తాను తిరుగుతూ అంతర్భ్రమణం చేస్తుంది. భూమి చుట్టూ తిరుగుతూ భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమణ చేస్తుంది. ఎంత కాలంలో ఒక అంతర్భ్రమణ చేస్తుందో సుమారు అంత కాలంలో ఒక పరిభ్రమణ చేయటం వల్ల చంద్రగోళంలో మనకు ఒక అర్ధ భాగమే పాడ్యమి నుండి పూర్ణిమ అమావాస్యల వరకు చంద్రగోళంలో మనకెంత మాత్రం వెన్నెల ప్రసరించిన చంద్రుడిలో జంకను లాంతరు పట్టుకున్న ముసలమ్మను మనం చూస్తూ ఉంటాం. అంతేగాని తదితర గోళార్థం మనకు ఏ సందర్భంలో కూడా కనపడి అనగా ఎలాగెలాగా అన్నారు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క మారు ఒక్కొక్క భాగం చొప్పున క్రమంగా చంద్రగోళం అంతా మనం చూడాల్సి ఉంది. కానీ ఒకసారి తను భూమి చుట్టూ తిరగటానికి తనలో తను ఒకసారి తిరగటం చేత చంద్రగోళంలో ఒక సగభాగం శాశ్వతంగా భూమి వైపు తిరిగి ఉంటుంది. అవటం చేత మిగిలిన గోళార్థం మనకెప్పుడు కనిపించదు. అందులోని విశేషాలు మన కంట కనపడవు. అయినా భూమిలో లాగా చంద్రుడిలో అహోరాత్రాలు కలుగుతున్నాయి. పగలు మనకు గోచరించే భాగంలో రాత్రింబగళ్ళు కలిగిన వాటిల్లో మార్పులు గమనిస్తే అగోచర గోళార్థంలోని విశేషాలు కొంతవరకు ఊహించారు. మీరన్నీ ఊహిస్తారా? ఊహలు సత్యాలని ప్రకటిస్తారా అని నమ్మబలికి బలాత్కరిస్తారా? అయితే నాయనా, చంద్రలోక సంచారం ఎలా ఉంటుందో ఊహించలేదా అని అన్నాడు. ఏదో తీవ్ర పరిహాస భావంతో క్రోధవాగ్విష్టి ధారాపాతంగా కురిపించబోతుండగా తటారున నిరోధించేట లేకే మాయగా కాశీ రామేశ్వరాది సుక్షేత్ర సందర్శనం మహాభాగ్యం పొందలేని నిర్భాగ్యులు కూడా చంద్రలోక సంచార సత్ఫలితం అనుభవించగలరు. మానసికంగా అనన్య లభ్య మానసికానందం మాత్రం అనుభవార్హం కాదా? కనుక చంద్రలోక యాత్రోన్ముఖులమై పయనమవుదాం పదండ. చంద్రలోక సంచారం మనకా అసంభవం కాదు, మానసికంగా సంభవం. అక్కడి పరిస్థితుల బట్టి సంచార అనుభవం ఎలా ఉంటుందో కనుక్కోగల. ఆకాశ మహావర్ణంలో ప్రయాణం చేయడానికి భూమి యొక్క గురుత్వాకర్షణ బలాన్ని అతిగణించాలి. లేకపోతే ఎంత పైకి పోయినా ఆ బలకుష్ఠలమై భూపతనం పొందేవాల్సింది. అలాంటి ఇక్కట్టు వాకిళ్ళకు సుముఖంగా ఆకాశయానం చేయటానికి అధమ సెకండ్కి 7 మైళ్ళ వేగంతో, అంటే 7×3 10.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం. అంతకేమాత్రం తక్కువైన కొంతసేపటికి భూతలాన్ని తిరిగి వచ్చేస్తాం. అలా ప్రయాణమైతే కొద్ది కాలంలో భూవాతావరణాన్ని అతిక్కని పైకి ఎగురుతున్న కొద్దీ నీలాకాశ వర్ణం మారిపోయి గాలి పలచబడు. పై పొరలలో నీటి ఆవిరి ఇసుక రేణువులు కరువైపోతాయి. సూర్యరశ్మిని నక్షత్ర గ్రహకాంతిని చెదర్చి ఆకాశానికి నీలివర్ణం ఆపాదించి గాలి ధూళి కణాలు దాటిపోయి శూన్యాకాశంలో ప్రవేశించగానే నిబిడ అంధకారం ఆవహిస్తుంది. నక్షత్రాలు మినుకుమనేటువంటి ఆడక తీక్ష్ణ శరాల్లాగా బాణాల్లాగా తేజ కిరణాలు దుర్నిరీక్షంగా ప్రచండ భాను కఠోరంగా కనిపిస్తుంది. చంద్రబింబం విస్తరిస్తున్నట్లు అనిపిస్తుంది. అనుక్షణం కిందికి లాగుతున్న భూగురుత్వాకర్షణ బలం చేత మన వేగం తగ్గిపోతుంది. చివరికి గురుత్వాకర్షణ క్షేత్రం దాటిపోతాం.
అప్పటి సుమారు 1 మైలు వేగం మిగులుతుంది. ఆ వేగానికి క్షయం ఉండదు. అలాంటి వేగంతో 2 రోజులు ప్రయాణం చేసేసరికి చంద్రగోళం వైపు పోయి చంద్ర ఆకర్షణానికి చంద్రుల్లో దూకుతా. అయితే 7 మైళ్ళ వేగంతో ఎందుకు బయలుదేరాలరా? అంతకు తక్కువ వేగమైతే భూమిని విడిచి పైకి పోలేం. భూపతన గుణం ప్రతి ద్రవ్య ఖండానికి ఉంది. భూమి యొక్క గురుత్వాకర్షణ క్షేత్రంలో ఉన్నంతకాలం ఎంత మీదికి పోయినా సరే మన వేగం తగ్గుతూనే ఉంటుంది. కొంతకాలానికి ఆగిపోవాల్సి, ఆగిపోగానే మళ్ళా భూమార్గం పట్ల కదా. కనుక మన ప్రయాణం చేస్తుండగానే ఆ క్షేత్రం దాటిపోయి భూమిని విడిచిపెట్టి మన దారిలో మనం శూన్యాకాశంలోకి పోగ. అందుకని 7 మైళ్ళ వేగంతో సరే చంద్రుడిని చేరాక అన్నాడు మామ. చంద్రుడిని చేరుకున్నాక ఏం జరుగుతుందో రేపు తెలుసుకో.